5,000 కోట్లు అప్పు తెచ్చిరండి. 14,000 కోట్లు అండి నెల లోపల టోటల్ 14,000 కోట్లు పాపం మీదే అంటున్నారు వాళ్ళు. కాదండి. మీరు ఆ రోజుల్లో అంత అప్పులు చేసి హలో ఒక విషయం అండి. ఈరోజు ఎవరెవరు పడికట్టు పదాలు మాట్లాడినా వేరే వేరే ఛానల్లో మాట్లాడిన అంశాలు ఇక్కడ తీసుకురాకండి. ప్రతి రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి అప్పులు తీసుకొస్తుంది. ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఆ మినిమం అమౌంట్స్ లేకపోతే ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలే కదా, వీళ్ళకి 14,000 కోట్లు ఎక్కడి నుంచి ఒప్పుపడుతుంది అంటే ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్న విషయం తెలుసుకోమనండి ఫస్ట్. లేకపోతే వీళ్ళకి 14,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అదే నేను చెప్తున్నాను సార్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర బడ్జెట్ ఎంత రూపాయి రాక పోక తెలుసుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా ఇలా ఫస్ట్ డే సంతకం పెట్టేస్తాం 100 అంటే ఈ కష్టాలన్నీ రేవంత్ రెడ్డి గారే పడవలసి వస్తుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద పెడతారు. అదే నేను చెప్తున్నా. అది మా రాజేంద్ర రెడ్డి నాకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, వారికి అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. ఇప్పుడు కింద మీద అవుతున్నారు. దానికి మనం ఏం చేయమంటాం? చెప్పింది ఎవరు? 1,77,800 కోట్లు అవుతాయి సార్ 6 హామీలు నిర్వర్తించడానికి. ఈ 6 హామీలకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రెండో ఉపద్రవం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా? కాగ్ రిపోర్ట్స్ లేవా? మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలియదా కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళ సిఎల్పి లేదా? మీకు గతంలో ఆ బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదని వాకౌట్ చేసిన వ్యక్తి ఇప్పుడున్న సిఎల్పి విలీనం అయిపోయి ఉన్న భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రూపాయి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టినా అవగాహన లేకుండా చేస్తాం. మనం చేస్తాం. ఎవరండి లీడర్స్? వేరే మంత్రిత్వ శాఖ ఎందుకు పోయారు? ఎందుకు పోయారు? ముగ్గురు మంత్రులు వేరే వాళ్ళు ఎందుకు పోలే? నరేష్ గారు వినపడుతుందా? నరేష్ గారు హలో, వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? రైట్, సమయం లేదు. చివరిగా ఏంటి రేపు పొద్దున లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఫైట్ ఎలా ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ మొత్తం వేవంతి ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు స్థానిక సంస్థల నుంచి కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కనీసం ఒక 3-4 అన్న వచ్చే అవకాశం ఉంటుందా? 3-4 ఏంది సార్? 3-4 ఏంది? మీరు చూడండి 14 తక్కువ రావు. నేనేమంటున్నట్టే ఈరోజు 14 సార్ 16 అండి అధికారంలో రాలేదు సార్. మీకు మళ్ళీ డిస్కషన్ చేద్దాం. నేనేమంటున్నా అరే విశ్వాసంతో పోరాడతామండి. మైదానంలోకి దిగే ముందే మేము ఓటమి ఒప్పుకుంటారా? ఎవరైనా గెలుస్తామనే దిగుతాం. ఎందుకు వస్తాం తెలుసా? ప్రజలలో విప్లవం. ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ కట్ అవుతుంది. రైతులు అరే ఎందుకు చేసుకున్నామా ఈ పరిస్థితి? వస్తుందా ప్రజలు? ఫుల్ ఉంది సార్. మీరు కెమెరా పట్టుకొని పొలాలలో తిరగండి, కెమెరా పట్టుకొని ముసలి వాళ్ళ దగ్గర తిరగండి, దగ్గర తిరగండి, కరెంటు ఇళ్లలో చూడండి ఎంత వస్తుందో. మీరు జనరేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మీరు అప్పుడు మాత్రం మీరు సపోర్ట్ చేస్తారు మాకు. మీరు చూడండి జనరేటర్ కి ఆర్డర్ పెట్టుకోండి. మీరు నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒకటే రాజేష్ గారు, ప్రభుత్వము వారికి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి కూడా ఆ రోజు మేము బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసు. మేము చెప్పాలంటే చెప్పకపోదుమా ప్రజలకు? ఆ రోజు మేము చెయ్యగలిగినే చెప్పినాము. కానీ వాళ్ళు ఎక్కువ చెప్పిర్రు, అది పదే రిపీట్ చేసిర్రు, వారు సోషల్ మీడియాలో రిపీట్ చేసిర్రు. ప్రజలు ఒకసారి నమ్మి మోసపోతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు మాట్లాడేది బాగుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడే ఇష్యూస్ మీద ప్రజలకు సంబంధించి మాట్లాడకుండా ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు? టార్గెట్ చేయడం, ఇట్లా ముఖ్యమంత్రిని బాడీ షేమింగ్ మీద మాట్లాడడం, మరొక ఈ రకమైన కామెంట్స్ కరెక్ట్ కాదు కదా. ఓపిక ఉండాల్సినటువంటి వాళ్ళే, ఒదిగి ఉండాల్సినటువంటి వాళ్ళే రెచ్చగొడితే వారే అంటున్నారు మేము గాంధేయవాదాన్ని వదిలేసినాం, ఇవాళ మేము గాడ్సేల్గా మారినాం అని చెప్తా ఉంటే బొంద పెడతామంటారు, తీస్మార్ ఖాన్లు అంటారు. ఎవరు బొంద పెడతారు? వారన్న మాటలు ఎందుకన్నారు? ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ ప్రతినిధి ఏమన్నారు? మేము గాంధేయవాదులం కాదు, ఒక రాయితో కొడితే 2 రాళ్లతో కొడతామన్నారు. మళ్ళీ మేము 4తో కొట్టొద్దా? అంటే కొడితే చూసుకుంటూ ఉండాలంటారు. అంటే ప్రతిపక్షం ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలంటే ప్రతిపక్షం ఏం చేయాలి? సంయమనం సమస్యలపైన విమర్శలు చేయాలి. ప్రతిపక్షం అనేది సమస్యలపైన విమర్శలు చేయాలి, ప్రజా సమస్యలపైన విమర్శలు చేయాలి. ముఖ్యమంత్రి గారిని అనట్లేదండి. ఆ ప్రభుత్వము ఎందుకు అమలు చేయట్లేదు? ప్రజల్ని చెప్పి ఎందుకు మోసం చేసిరు? ఎందుకు ఎన్నికల ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట అని అడుగుతున్నాం. దానికి వాళ్ళ కోపం వచ్చి వ్యక్తిగతంగా వాళ్ళు దాడి చేస్తున్నారు. వ్యక్తిగతంగా అన్నప్పుడు అక్కడక్కడ మా వాళ్ళు వ్యక్తిగతంగా అంటా ఉన్నారు. సో ఎవరు మొదలు పెడుతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఎవరు అంటే బాధపడం కాదు సార్. కేటీఆర్ గారి స్థాయి కలిగిన తాడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి